హలో, నమస్తే. నిన్న మనం నార్సిస్టిక్ పర్సనాలిటీస్ గురించి తెలుసుకున్నాం. వాళ్ళ ఇష్టాలు ఏంటి, ఎలా ఉంటారు, ఏంటనేది నేను మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. వాళ్ళు ఎప్పుడూ తమకు తామే గొప్పగా, తమకంటే గొప్పవాళ్ళు అన్నట్టుగా, ఇతరుల బాధను అర్థం చేసుకోకుండా ఉండే ఇదిలో నేనే గొప్ప అనే పద్ధతిలో ఉంటారని అనుకున్నాం. కానీ వాళ్ళని ఎలా డీల్ చేయాలి? బికాజ్ మన ఆఫీస్లో బాస్ ఉన్నారనుకోండి, మన ఉద్యోగం వదిలిపెట్టాలేం కదా. సో ఎలా ఇంట్లో భార్య భర్త లాగా ఉన్నారనుకోండి, వదిలిపెట్టిపోలేంగా. అలాగే పిల్లలు ఉన్నారనుకోండి, ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి. సో ఎలా వీళ్ళని డీల్ చేయాలి, మన రెగ్యులర్ దీంట్లో ఎలా చేయాలని చూస్తే, ఫస్ట్ వాళ్ళ తత్వాన్ని అర్థం చేసుకోండి. వాళ్ళు ఏ రకమైన ఇదిలో ఉన్నారు, ఎలా మాట్లాడుతున్నారు అనేది అర్థం చేసుకోండి. తర్వాత వాళ్ళకి కొన్ని బౌండరీస్ని నిర్ణయించండి. అంటే ఎంతవరకు మాట్లాడాలి ఏంటనేది మీరు ఒక బౌండరీస్ నిర్ణయించి పెట్టుకోండి. తర్వాత వాళ్ళ బిహేవియర్ ఎలాంటి బిహేవియర్ చూసుకున్న తర్వాత మీకు ఏదైతే ఇష్టం లేదో అది స్పష్టంగా చెప్పండి. మీరు చేసే పని ఇది నాకు ఇష్టం లేదు, లేదా మీరు మాట్లాడే మాట నాకు ఇది ఇష్టం లేదు అని చెప్పండి. తర్వాత వారి ప్రవర్తనకి మీరు ఎంత ఎక్కువగా స్పందిస్తే వాళ్ళు అంత ఎక్కువగా మిమ్మల్ని కంట్రోల్ చేయాలని చూస్తారు. కాబట్టి ఎక్కువగా స్పందించకండి వాళ్ళకి. కనుక ఆ స్పందన కొంచెం తగ్గించండి. తర్వాత ఏంటంటే, ఏదైనా మీరు చెప్పదలుచుకునేది స్పష్టంగా, సంక్షిప్తంగా, తక్కువ మాటలతో చెప్పండి. ఎక్కువ వివరణలు ఇచ్చేదానికి ప్రయత్నించకండి వాళ్ళకి. తర్వాత కొన్ని సందర్భాలు అవసరం అయితే డిజార్మింగ్ ఫ్రేజెస్, అంటే ఏదైనా ఒకటి చెప్తున్నారనుకోండి, మీరు చెప్పేది నాకు సరిపోవటం లేదు, నాకు అది వీలు కాదు, అలా చెప్పండి ఒకటి. ఇంకా కొన్ని చెప్పిందే చెప్పి మనల్ని కంట్రోల్ చేయాలని చూస్తుంటారు. అప్పుడు ఏం చెప్పాలంటే, మీరు చెప్పేది ముఖ్యమే, కానీ ఇంతగా చెప్పాల్సిన అవసరం లేదు అని దాన్ని అక్కడ ఖండించండి. అలాగే మీరు వాళ్ళు మాట్లాడుతుంటే మనకి ఎక్కువ ఇబ్బంది అనుకున్నప్పుడు మీరు ఏం చెప్పాలంటే, మీరు ఇలాగా మాట్లాడుతూనే ఉంటే నేను వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి, కాబట్టి దయచేసి అలాంటి మాటలు ఆపండి, అలాంటివి కొన్ని చెప్పండి. కానీ వీటన్నిటికంటే ముఖ్యంగా కూడా మీరు వాళ్ళకి వీలైనంత దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. డే టు డే కార్యక్రమాల్లో వీలైనంత దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. తర్వాత ఎప్పుడు కూడా మీ సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే చర్యలు ఏం చేసినా కానీ గట్టిగా స్పందించండి. లేకపోతే వాళ్ళని కంట్రోల్ చేయలేము మనం. వాళ్ళు ఎప్పుడు గొప్ప అనుకుంటుంటే, ఎప్పుడు మనం వాళ్ళు చెప్పింది వింటూ ఉంటే మనకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎలా ఉంటుంది? కాబట్టి ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ని పోగొట్టుకోకుండా మీరు ప్రవర్తించండి. ఎంత కావలసిన వాళ్ళైనా సరే, అయ్యా వీళ్ళు వెళ్ళిపోతే మనకు మంచిది అనే భావనలో ఉండండి. అదే తప్పితే వీళ్ళు కావాల్సిన వాళ్ళే, మనకు ముఖ్యమైన వాళ్ళు, కాబట్టి భరిద్దాం కాసేపు అంటే మిమ్మల్ని వాళ్ళు పూర్తిగా కంట్రోల్లో తీసేసుకుంటారు. అర్థమైందా? కాబట్టి ఈ రకంగా మీరు వాళ్ళని కొంతవరకు నియంత్రించవచ్చు. కానీ వీలైనంత వరకు వాళ్ళతో ఆర్గ్యుమెంట్లు చేయొద్దు. వాళ్ళు గొప్ప అనుకుంటారు కదా, గొప్పగానే ఉండనివ్వండి, గొప్పగానే మాట్లాడుకోనివ్వండి. కానీ మీరెంతలో ఉండాలి, లేదా మనం ఎంతలో ఉండాలి, ఎలా ఉంటే వాళ్ళ బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోగలుగుతాం అని అది అర్థం చేసుకొని వాళ్ళకి కొంచెం దూరంగా ఉండండి. ఏదైనా చెప్పదలుచుకునేది మొహమాటం లేకుండా క్లియర్గా, స్పష్టంగా చెప్పండి. అలా చెప్పినప్పుడే మీరు వాళ్ళ నుంచి ఎంతో కొంత బయటపడగలరు, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ నుంచి. లేదంటే ఎప్పటికీ వాళ్ళు మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు, మీరు బాధపడుతూనే ఉంటారు, అవి ఇబ్బంది. ఓకే, థ్యాంక్ యూ.